సాయి 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 అన్నా, సాయం చూసారా? లేదండి. ఏమండి, సాయం చూసారా? సాయి సాయి సాయి, నా భర్తకు ఆరోగ్యం బాగోలేదు సాయి. ఇదంతా నా వల్ల జరిగింది. నేను మీకు అంతా చెప్పాలని అనుకున్నాను సాయి. మీరు ఏదైతే రాయనిచ్చారో దాని విషయంలో నా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది సాయి. అమ్మా, ఇప్పుడు దీని గురించి మాట్లాడక్కర్లేదు. బాబుకి కృష్ణుడంటే చాలా నమ్మకం కదా. మరి మీరేమీ కంగారు పడకండి. కన్నయ్య దయ వల్ల అంతా సర్దుకుంటుంది. నేను మీతో వస్తాను. కానీ ముందు నేను ఈ ముఖ్యమైన పనిని పూర్తి చేయాలి. సాయి, ఈ రాళ్లు పేర్చడం ఇప్పుడు అంత ముఖ్యమా సాయి? తరచూ వచ్చి వెళ్లే వారందరి కాళ్లకి గుచ్చుకుంటున్నాయి. అందుకనే ఏరుతున్నాను. ఇది ఆయన ప్రాణాలకు సంబంధించిన విషయం. మీరు ఈ పని తర్వాత చేసుకోవచ్చు. లేదమ్మా, ఈ పని ఇప్పుడు చేయడం చాలా అవసరం. మీరు నాకు సహాయం చేశారంటే నీ భర్త మందుకి కూడా ఏర్పాటవుతుంది. తనని మనం కాపాడచ్చు కూడా. అలాగే సాయి, నేను మీకు సహాయం చేస్తాను. నీ భర్త మందుకి ఏర్పాటు అయిపోయింది. కంగారు పడకు తల్లి, పద. అరే, ఇక్కడే కదా పెట్టాను. అరే భగవంతుడా, ఏమైపోయింది? ఇందులో కూడా లేదేంటి? ఇందులో కూడా. అరే దేవుడా, అరే అరే, చాలా ఖరీదైన హారం ఏమైపోయింది? ఏమైంది? ఇదిగో సావిత్రి, సావిత్రి, ఓ సావిత్రి, 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 అది నేను పక్క ఊరు సర్పంచ్ భార్య కోసం హారం చేశాను కదా, అది కనిపించడం లేదు. నువ్వు దాన్ని ఎక్కడైనా పెట్టావా? మీరు నన్న హారాన్ని కాదు కదా, నా చెవి దుద్దుల్ని కూడా ముట్టుకోనివ్వరు. అన్నీ మీరే కదా ఇనపెట్టెలో పెడతారు. ఆ హారాన్ని కూడా మీరు అక్కడే పెట్టుంటారు. అక్కడే పెట్టాను సావిత్రి, కానీ అది ఇనపెట్టెలో కనపడడం లేదు. ఏమో, నేనైతే చూడలేదు. చూడలేదా? అరే సావిత్రి, అది 5,000 ఖరీదు చేస్తుంది. ఆలోచించి చూడు, అది ఎక్కడికి వెళ్తుంది? ఆ భయంతోనే నేను ఇనపెట్టెలో నుండి తీసేవాడిని కాదు. అందుకే సాయి చెప్పేవారు, మనిషి ఎక్కువగా చింతించకూడదు అని. మనం ఎక్కువ చెడుగా ఆలోచిస్తే ఏదో ఒక తప్పు జరిగి తీరుతుంది. ఉపదేశం ఇచ్చే సమయం కాదిది. అంత విలువైన హారం దొరకడం లేదు. నువ్వు ఇంత తీరిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీకు అసలు దిగులేదా? ఒకవేళ ఆ హారం నువ్వు తీయలేదు కదా? మీరేమంటున్నారు? నేనెందుకు అలా చేస్తాను? నీ సుపుత్రుడి కోసం.
అంతా సర్దుకుంటుంది బాబు. సాయి, ఇంతకు ముందు భూమి పూజప్పుడు అడ్డొచ్చింది, ఇప్పుడు ఈయనేమో ఇంత అనారోగ్యం పాలయ్యారు. ఒకే వ్యక్తికి ఎందుకు సాయి ఇన్ని సమస్యలు వస్తున్నాయి? శ్రీకాంత్, ఈ బాధలు, ఈ అనారోగ్యాలు ఇవన్నీ జీవిత చక్రాలు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు దిగులు పడకూడదు. దుఃఖం మనకి సంతోషానికి, అనారోగ్యం మనం ఆరోగ్యంగా ఉండటానికి ఉన్న విలువను తెలియజేస్తుంది. నాకేమీ కాదని నాకు నమ్మకం ఉంది సాయి, ఎందుకంటే మీరు తోడుగా ఉన్నారు. పైగా ఇప్పుడు అమ్మ కూడా నాకు తోడుగా ఉంది. బాబు, నేను నీకోసం మందు కూడా తెచ్చాను. ఇక అంతా సర్దుకుంటుంది. కానీ సాయి, ఇందులో అయితే రాళ్లున్నాయి కదా. అమ్మా, ఒక బాదం, ఒక కాజు, ఒక పిస్తా, ఒక కిస్మిస్ ఇవాళ రాత్రి నుండి తనకి తినిపించడం మొదలుపెట్టండి. తనకి పూర్తిగా నయమవుతుంది. కానీ సాయి, ఇవన్నీ తినటం వల్ల నాకు ఎలా నయమవుతుంది? సాయి, ఇవన్నీ కూడా శరీరానికి వేడి చేస్తాయి కదా. ఈయనకైతే ముందే జ్వరంగా ఉంది కదా. సాయి బాగా ఆలోచించి చెప్పుంటాడు. ఎక్కువగా ఆలోచించకు బాబు. నీకు ఇవంటే ఇష్టమే కదా. ఇవి తింటే సంతోషంగా ఉంటుంది కదా. ఇవాళ రాత్రి నుండే ఇవి తినడం మొదలుపెట్టు. నీకు నయమైపోతుంది. గుర్తుపెట్టుకో, నీ కృష్ణయ్య, మీ అమ్మ, అలాగే నేను, మా అందరి ఆశీర్వాదం నీకుంటుంది. కానీ గుర్తుపెట్టుకో, ఇవాళ రాత్రి నుండే నువ్వివి తినడం మొదలు పెట్టాలి. అలాగే సాయి. ఇవాళ ద్వారకామాయిలో భజన ఏర్పాటు చేద్దామా? తప్పకుండా సాయి. నీ ఆ సుపుత్రుడి కోసం అర్థమైందా? నీ తల్లి ప్రేమ గురించి నాకు బాగా తెలుసు. నేను వ్యాపారం కోసం డబ్బులు ఇవ్వలేదని నువ్వు ఇనపెట్టెలో నుండి హారాన్ని దొంగిలించావు. మీరు నన్ను దొంగ అంటున్నారా? నా మీదే నింద వేస్తున్నారా? అంత అమాయకంగా మాట్లాడుకో. నాకంతా తెలుసు. నువ్వు నీ గారాల కొడుకు ఇద్దరూ కలిసి చెదపురుగుల్లాగా నెమ్మదిగా నన్ను గుల్ల చేస్తున్నారు. రోజు కొత్త ఖర్చులు, ఏదో ఒక మొండిపట్టు. నేను మీకు డబ్బులు ఇవ్వడం లేదని ఇలా దొంగతనాలు చేస్తున్నారు. కానీ నేనిప్పుడు ఊరికే ఉండను.
నా హారం నాకు కావాలి. దానిని మీరు ఎక్కడైతే అమ్మారో అక్కడ నుండి నాకు తీసుకొచ్చి ఇవ్వండి. లేదంటే నీకు నాకు తెగదెంపులే. కాస్త ఆలోచించి మాట్లాడండి. నేను మీ భార్యని. ఇన్నేళ్ల సంబంధం మనది. ఇలాంటి మాట మీరు అసలు ఎలా అనగలుగుతున్నారు? హారం తిరిగివు, అంతే. నాన్న, మీరు ఏమన్నా పడుతున్నామంటే దాని అర్థం ఇలా అమ్మ మీద నిందలు వేయచ్చని కాదు. నీ చేతిలో ఏంటది? బహుమానం తీసుకొచ్చా మీకోసం. పిసినారితనం వల్ల బట్టలు కూడా తీసుకోవడం లేదు మీరు. చివరికి అమ్మ నగలు కూడా తీయించేశారు. ఎక్కడి నుండి తెచ్చావు? మా అమ్మ నగలు లేకుండా ఉండడం నాకు నచ్చడం లేదు. ఇవన్నీ నకిలీ నగలు. అమ్మ ఎటువంటి భయం లేకుండా వేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఆ కుర్తా మీకోసమే తీసుకొచ్చాను. ఉచితంగా ఎవరు ఇవ్వరు కదా బాబు. వీటన్నింటికి నువ్వు డబ్బు చెల్లించాల్సిందే కదా. నువ్వేమో పని పాట ఏమి చేయవు. మరి నీకు వీటికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి? నకిలీ నగలు పక్కన పెట్టు. కానీ కుర్తా అయితే బాగుంది కదా, ఖరీదైన దానిలో ఉంది. దానికి అసలు నీకు డబ్బులు ఎక్కడివి? ఆ హారాన్ని దొంగిలించి నువ్వు అమ్మేశావు. చివరికి నన్ను సంతోష పెట్టడం కోసం ఇవన్నీ తీసుకొచ్చావు. ఉండాలి నాన్న. ముందు అమ్మ మీద, ఇక ఇప్పుడు నా మీద దొంగతనం నేరం మోపుతున్నారా? నాకు మీ ఇద్దరి గురించి బాగా తెలుసు. మేము దొంగతనం చేయలేదు. ఇవాళ లేదు, ఇంతకు ముందు లేదు. కానీ ఇవాళ మీరు హద్దు దాటేశారు నాన్న. ఇంతవరకు మీరు మా కోరికలు తీర్చలేదు. మేం మౌనంగా ఉన్నాం. అంత ఎక్కువ డబ్బు ఉన్నప్పటికీ కూడా మేము పేదరికంలో బతకాల్సి వచ్చింది. మేము అది కూడా తట్టుకున్నాం. కానీ ఇవాళ మీరు అమ్మని దొంగ అన్నారు, నన్ను దొంగ అన్నారు. నేను ఇవాళ ఊరికే ఉండేది లేదు. అయితే చెప్పు, నీకు వీటన్నిటికీ డబ్బులు ఎక్కడవి? నేను చెప్పేవాడినే, కానీ ఇప్పుడు మీకేవి చెప్పాలనుకోవడం లేదు. మీ అన్యాయాన్ని భరించాలనుకోవడం లేదు. నువ్వు నా ఇంట్లో ఉండాలి అంటే మీ ఇంట్లో ఉండడం లేదు. ఇక ఇక్కడ ఉండము. నువ్వు ఏమంటున్నావు కార్తీక్? అలా అనకూడదు నాన్న. అమ్మా, అమ్మా, ఇలా వచ్చి కూర్చో. నువ్వు బాగానే ఉన్నావు కదా? బహుశా కాలు బెనికినట్టుంది. చాలా నొప్పిగా ఉంది. మనం అమ్మని వైద్యుడి దగ్గరికి. ఎప్పుడు ఖర్చు గురించే. మీరిద్దరూ నాకు చాలా నష్టం కలిగిస్తున్నారు. సావిత్రి కాలు ఏం బెనకలేదు. విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు కూడా డబ్బు గురించి ఆలోచనేనా? అమ్మ ఇంత నొప్పితో బాధపడుతున్నా కూడా. అరే, నేను నీకు చెప్పాను కదా, కాసేపు విశ్రాంతి తీసుకుంటే అంతా సర్దుకుంటుంది. కాలు నొప్పి చేసింది అంటే ప్రతిసారి బెనికినట్టు కాదు దాని అర్థం. అందరూ ఇలా చిన్న చిన్న విషయాలకి వైద్యుల్ని పిలుస్తూ ఉంటే మనం రోడ్డు మీద పడాల్సి వస్తుంది. మీరిప్పుడు కూడా నీకంత బాధగా ఉంటే నువ్వు తీసుకెళ్లి వైద్యుడి దగ్గరికి. నాకేంటి? ఎలాగూ నా 5,000 హారాన్ని దొంగిలించావు కదా నువ్వు. ఇక్కడ ఎవరైనా ఎలా ఉండగలరమ్మా? ఇక్కడ మనుషుల కంటే డబ్బుకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఇంతవరకు నేను కోపంలోనే అన్నాను, కానీ నేను ఇప్పుడు నిజంగానే ఉండాలనుకోవడం లేదమ్మా. అయితే నా ఇంట్లో నుండి వెళ్ళిపో. నా ఖర్చు కూడా తగ్గుతుంది. నేను చూస్తాను నువ్వు ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటావు అనేది. వెళ్ళు. నా కొడుకు ఒంటరిగా ఉండడు. తన తల్లి కూడా తనతో వెళుతుంది. ఇవాళ ఇక్కడ ఏదైతే జరిగిందో దానితో నాకు కుటుంబం అంటే అర్థం ఏంటో బాగా తెలిసింది. మీరెంతకు ముందు కూడా కార్తీక్ మీద నిందలు వేశారు, కానీ అప్పుడు నేనేమీ అనలేదు. భార్యగా బాధ్యత నిర్వర్తిస్తూ తల్లిగా తన గురించి పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఈ తల్లి కొడుక్కి అండగా ఉంటుంది.
నేరం చేయడం పాపం అయితే నిందను భరించడం కూడా పాపమే. ఇక మీదట నేను ఈ పాపాన్ని చెయ్యలేను. వచ్చింది పెద్ద ఉపదేశం ఇవ్వడానికి. మీరిద్దరు ఏమనుకున్నారు? ఒకవేళ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే అప్పుడు ధనీరామ్ పనులు ఆగిపోతాయి, ధనీరామ్ భయపడిపోతాడనే? నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నా ఖర్చులు తగ్గడంతో పాటు ఇలాంటి దొంగల నుండి విముక్తి కలుగుతుంది. వెళ్ళండి కా, నాకు మీ ఇద్దరి అవసరం అస్సలు లేదు. పదమ్మా. ఏంటి? అవును సర్కార్, నేను మిమ్మల్ని పిలుద్దామన్నాను, కానీ అందరూ వద్దని చెప్పారు. ఆ తర్వాత ఆ సాయి అక్కడికి వచ్చారు. ఆయన బాబు సాహెబ్కి ఔషధంగా జీడిపప్పు ఖర్జూరాలు ఇచ్చారు. జీడిపప్ప? హరి ఓం, హరి ఓం. నువ్వు వెళ్ళు, నీ పని అయిపోయినట్టే. తినడానికి జీడిపప్పు ఇచ్చాడా? సర్కార్ గారు, దీనికి మీరు ఇంతలా ఎందుకు నవ్వుతున్నారు? రేయ్, బాబు సాహెబ్కున్న రోగంలో ఏదైతే లక్షణం ఉందో దానికి జీడిపప్పు విషంలాగా పనిచేస్తుందిరా. బాబు సాహెబ్ గనక వాటిని తిన్నాడే అనుకో, ఇక ఆయన పని అయిపోయినట్టే. ఆ తర్వాత బైరాగి షిరిడి నుంచి వెళ్లిపోవడం కూడా ఖాయం. సర్కార్, మీరెప్పుడు ఈ విధంగా ఆలోచించినా ఆ బైరాగి చేసే మాయల వల్ల మీరెప్పుడు తప్పుని నిరూపించబడుతున్నారు. మొదటిసారి చాలా తెలివైన మాట అన్నావురా నువ్వు. అయ్యుండొచ్చు, ఆ బైరాగి ఆ జీడిపప్పులో ఏదైనా మాయ చేసి ఉండొచ్చు. ఒకవేళ బాబు సాహెబ్ బతికాడంటే ఆ బైరాగి తనను ఏం చేయమన్నా చేసేస్తాడు. తన దగ్గరున్న ప్రతి రూపాయి సాయికి ఇల్లు కట్టడం కోసం ఖర్చు చేస్తాడు పిచ్చే సన్నాసి. కానీ నేనలా జరగనివ్వనుగా. హరివో. శ్రీకృష్ణ భగవానుడు మంచివాళ్లకు సమస్యల్లో ఎప్పుడూ సహాయం చేశాడు కూడా. ఒకసారి మొత్తం గ్రామాన్ని కాపాడడం కోసం గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. మరోసారి తన మిత్రుడు సుదామా పేదరికాన్ని దూరం చేశాడు. ఇవాళ ఆయన భక్తుడికే ఆయన ఆశీర్వాదం అవసరం. అంటే మీ ఉద్దేశం బాబు సాహెబ్? కానీ సాయి, ఆయనకు మీరు మందిచ్చారు కదా, మరి మళ్ళీ ఈ పూజ దేనికోసం? పాటిల్ గారు, మనిషికి నయం కావడం కోసం మందుతో పాటు మనశ్శాంతి కూడా చాలా అవసరం. మందు దాని పని అది చేస్తుంది. అలాగే భజన శబ్దం ఎప్పుడైతే బాబు చెవుల్లో పడుతుందో అప్పుడు తనకి మనశ్శాంతి కూడా లభిస్తుంది. నెమ్మదిగా రామ్మా.